ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు ఎన్ఎం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఫిర్యాదు చేయనున్నారాయన. ఫోన్ ట్యాప్ చేసి తన మూవ్మెంట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఎలక్షన్ సమయంలో తన ఫోన్ ట్యాప్ చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని తెలియజేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను డీజీపీకి అందజేయనున్నట్లుగా తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇంతవరకు కూడా కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుచరులు, సహచరులు, అదేవిధంగా కాంగ్రెస్ నేతల ఫోన్లే ట్యాప్ చేశారని అనుకున్నాము. ఇప్పుడు ప్రెసెంట్ గా తన ఫోన్ ట్యాప్ చేశారంటూ కూడా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలేంటి? డీజీపీని కలిసి ఆయన ఫిర్యాదు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎప్పుడు కలవబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక ఓవరాల్ గా రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా పూర్తి స్థాయిలో కలకలం రేపింది. ప్రణీత్ రావు చెప్పినటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్న క్రమంలో చాలా మంది నేతలకు ఫోన్ ట్యాప్లు కూడా ఫోన్లను కూడా ట్యాప్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కలుస్తుంది. ఇదంతా కూడా అటు తిరిగి ఇది మహబూబ్ నగర్ చుట్టూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా తిరుగుతుంది. తాజాగా మహబూబ్ నగర్ ప్రజెంట్ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సైతం ఈ రోజు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో రాష్ట్ర డీజీపీని కలిసి కూడా తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కూడా ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సరైన ఆధారాలతో సహా పూర్తి స్థాయిలో డీజీపీకి ఆయన సబ్మిట్ చేయనున్నారు. పూర్తిగా తను ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు, అంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సమయంలో తను ప్రచారంలో ఉన్నప్పుడు కానీ తన ఫోన్ ట్యాప్ చేయడం పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలకు ఉల్లంఘించారనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆయన డీజీపీకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు సంబంధించిన ఫోన్ ను ట్యాప్ చేశారు, తన బంధువులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్ తో సహా తన అనుచర వర్గం ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటి మొత్తం ఫోన్లను కూడా ట్యాప్ చేయడం, వారిని పూర్తి స్థాయిలో బెదిరింపులకు పాల్పడే విధంగా ఈ ప్రక్రియ కొనసాగిందని చెప్పి కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీని కలవబోతున్నాడు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఫోన్ ట్యాప్ లో వ్యవహారంలో పాల్గొన్నారో వారి మీద పూర్తి స్థాయిలో కఠినమైనటువంటి చర్యలు తీసుకునేలాగా కూడా డీజీపీకి కలిసి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మహబూబ్ నగర్ కు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ముఖ్య నాయకులతో పాటు అదేవిధంగా మాల్స్ కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్లు కావచ్చు, ఇలా చేసే ప్రజాప్రతినిధులకు సంబంధించి ముఖ్యమైనటువంటి వారిపైన కూడా ఈ యొక్క ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దీనికి చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మరి మాజీ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ ఈ ఫోన్ ట్యాపింగ్ ని ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమనే క్రమంలో దీనికి సంబంధించి ఓవరాల్ గా ఒక పూర్తి జాబితాను అయితే రాష్ట్ర డీజీపీకి సాయంత్రం 3 గంటల ప్రాంతంలో కూడా ఏమైనా సబ్మిట్ చేయనున్నట్టు తెలుస్తుంది. దీని తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి, మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న వారిని మరింత కొంతమందిని ఏ విధంగా గుర్తించే అవకాశాలు ఉన్నాయని కూడా ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. రేఖ శంకర్, అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని మంత్రికి ఏ విధంగా తెలిసింది? అయితే ఇన్ని రోజులు ఎప్పుడు కూడా దీనికి సంబంధించి కూడా బయటికి రాలేదు, ఈ విషయానికి సంబంధించి కూడా ప్రస్తావించలేదు. ఇప్పుడు శంకర్ గౌడే తన ఫోన్ ట్యాపింగ్ చేయించారు అన్నదానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? ఎస్ రేఖ, వాస్తవంగా ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయాయో తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం ప్రధానంగా ఇప్పుడు దుమారం లేపుతుంది. ప్రణీత్ రావు పూర్తి స్థాయి నిజాలను చెప్పిన తర్వాత కొంతమందితో కలిసి వాస్తవంగా కొంత ఈ ఫోన్ ట్యాపింగ్లు చేశాము, అందరినీ బెదిరింపులకు గురి చేశాము అని చెప్పి కూడా వారు విస్తుపోయే విజయాలను కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఈ యొక్క ట్యాంపుకు సంబంధించి ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారం అంతా కూడా నడిచినందుకు కూడా ఒక్కసారిగా వార్తలు రావడంతో ఒక్కొక్కరుగా దీనికి సంబంధించినటువంటి డాటానంతా కూడా పోలీసులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి స్థానికంగా గత ఎన్నికల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా విజయం సాధించాడు. ఈ క్రమంలో తనకు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా దీన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేశాడు. దీంట్లో భాగంగానే తన ఫోన్ ను ట్యాప్ చేశారని చెప్పి కూడా ఆయన నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు ఆయన బంధువులకు, ఆయన సహచరులను కూడా ఫోన్ ట్యాప్ చేశారు. తను ఏం మాట్లాడుకుంటున్నాడు, తను ఏం చెప్పబోతున్నాడు అనేది పూర్తి స్థాయిలో విని వారు పూర్తిగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించే విధంగా కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేశారని చెప్పి ఆయన ప్రజెంట్ చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని తనతో ఉన్నాయి. ఇన్ని రోజులు ఎవిడెన్స్ లేకపోవడం వల్లనే ఈ డీజీపీకి ఫిర్యాదు చేయలేదని, ఈ రోజు ఆ ఎవిడెన్స్లని తనతో క్లియర్ గా ఉన్నాయి కాబట్టి నేను ఈ రోజు డీజీపీని కలవడానికి వెళ్తున్నాను, డీజీపీకి పూర్తి స్థాయిలో దీనిపైన ఫిర్యాదు చేస్తాను, ఖచ్చితంగా తన ఫోన్ ట్యాప్ చేసి మహబూబ్ నగర్ లో శాంతియుత వాతావరణానికి భంగం వాటిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు కూడా నేను వదలబోనని చెప్పి కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. ఇక్కడ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నేరుగా 3 గంటల ప్రాంతంలో డీజీపీని కలిసి ఈ పూర్తిస్థాయి ఫోన్ ట్యాంపింగ్ కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఆయన దృష్టిలో ఉంచి
వీరి మీద కఠినమైన చర్యలు తీసుకునేలాగా ఆయనకు వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.